ఏమైంది ఏమైంది? అరే ఆటో లేకుండా ఇలా నడుచుకుంటూ వస్తాడేంట్రా? ఏమైంది? నల్లుండి ఎక్కించుకోపోయినా కదా ఆఫ్రికా ఆఫ్రికా ఆఫ్రికానా బొంగు అమీర్పేటలు ఇడిచిన అమీర్పేట్ల బస్ స్టాండ్ లేదు కొడుకాడ ఎయిర్పోర్ట్ అడిగిండ్రా సరే పోతే పోని సాగు గిరాక్ అని శంషాబాద్ దోల్కపోయినా గాడ చేతిలో 25 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కరా పో అన్నాడు. ఆఫ్రికా 25 రూపాయలతో బుకింగ్ లో పోర్ ఇంగ్లీష్ లో చెప్పింది 65,350 రూపాయలు అని చెప్పి నాకేం సమాజ్ కాలే. ఆటో అమ్మినా గానీ అనిగనం పైసలు రావురా. ఏం చేయాలి హోటల్ అన్నాడని పక్కనున్న హోటల్లో పెట్టినా నవ్వట్ల హోటల్ ఆడ పెట్టి వస్తుంటే ఆడు బుకింగ్ అడ్వాన్స్ పైసలు అన్నాడు. మళ్ళా ఆటో పెట్టుకొని తోలిచ్చిర్రా గాడకేసి నడుచుకొని వస్తున్నా. ఎవరా ఏం చేయాలన్నా తెలియలేదు. నాకు చిన్న హెల్ప్ చేయరా? ఇగో సాయంత్రంలే ఇద్దరం నీ ఆటలాడకపోదాం. ప్యాసింజర్ లెక్క కూర్చుంటా, నా ఆటో పక్క పంట ఆపు, మెల్లగా దిగి ఆటో స్టార్ట్ చేసుకుని దబాయించుకుని వచ్చేస్తా. తలాలలో బొంగు కొల్లి కొట్టుకొని వచ్చేస్తా. మన ఆటో తెచ్చేసాం అనుకో, ఆ హోటల్లో నువ్వు అడ్రస్ గిడ్రస్ రాస్తుంటావు కదా. అవును ఇచ్చిన. ఏ అడ్రస్ ఇచ్చావరా? కేర్ ఆఫ్ భాష అని ఇచ్చిన. ఏ భాషరా? నువ్వే పట్టుకుని చంపేస్తారా? ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చావరా? 9850988850 ఇచ్చిన. అది వోడాఫోన్ కస్టమర్ కేర్ నంబర్ కదరా? అది నీ కేర్ కానీ తెలియదుగా. వాడికి గానీ ఈ విషయం తెలియాలి, వాడు వచ్చి నేను చంపేస్తాడరా. ఏం తెలిసేది నా బొంగు ఇచ్చినప్పుడే ఆయన కెరకగాలి. ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటున్న కొడుకు. రేపు చేసినా కూడా ఏమొస్తుందిరా? 1 నొక్కు తెలుగు వస్తుంది, 2 నొక్కు ఇంగ్లీష్ వస్తుంది, 3 నొక్కు హిందీ వస్తుంది, 4 నొక్కు అని అంటే చాలు ఆడికి తెలిసి నీ పేక నొక్కడానికి వస్తాడు. ఆ బొంగు వస్తుంది. ఆయన దొరుకుతానేంది? నేను ఎప్పటి దొరకాలానికి నాకే దొరకలే ఇంతవరకు. సర్లే కానీ ఏమైనా తిన్నావా? ఏం తినలేరా, ఒక్క దినం అవుతుంది. నడిచి నడిచి కాళ్ళు వస్తుంది, పేను వస్తుంది. సరే ఇదిగో ఇది తీసుకెళ్ళి ఏమైనా తినేసి రాబు. ఈ 30 రూపాయలు కూడా తీసుకొని లైఫ్ బాయ్ సోప్ తీసుకొని మొత్తం స్నానం చేసుకుని రా. లేదనుకో నీకు తల పగిలిపోతా. రాత్రి నేను వెళ్ళనుగా. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకుంటారు. నాకేంట్రా సంబంధం? ఖచ్చితంగా వేషాలు మానేసి ఆడతాళ్ళు. వెళ్తా. రజనీకాంత్ అల్లుడు కూడా నాలాగే ఉంటాడేమో కదా. ఎవడ్రా నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? నాకే లేదా? ఎలా పడేసావు? ఏంటిది? చీరిచ్చి పడేసా? ఎవడైనా పడేసి చీరిపుతాడు, నువ్వేంట్రా చీరిచ్చి పడేసావు? సరే గాని ఏంట్రా మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? ఎక్కడ్రా? శ్మశానంలోనా? శ్మశానంలో పెళ్లి ఏంట్రా ఎదవా? వాడు ఉండేది అక్కడేరా. వచ్చిన తర్వాత ఎవడైనా అక్కడికి వెళ్ళాలి కదా. కరెక్టే, బాగా క్యాచ్ చేసావు. మరి శోభన ఎక్కడ చేసుకోబోతున్నావురా? శ్మశానంలో. అదైనా ఇంట్లో చేసుకోవచ్చు కదరా. ఇల్లు అయితే కబ్జా చేస్తారా? నీ పెళ్ళన్నా పిచ్చా, నా పెళ్ళాన్ని కాదు. ఇల్లు అయితే ఒకే రోజు పెట్టు, అదే శ్మశానం అయితే రోజుకో పెట్టు. అన్ని బెడ్లుంటే మీరిద్దరు ఏం చేస్తారా? పాట పాడతా. ఏం పాట పాడతావు? పుట్టే గిట్టగా మానడు, గిట్టగా మానడు. ఆపు. నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని కొంతమంది రౌడీలు చంపడానికి వచ్చారా? చంపడానికి వచ్చారు. కస్టమర్ వదిలేసారు. ఇలాంటి వాళ్ళందరూ నాకు తోలుతారేంటో. ఏంట్రా? అరే నిన్ను చూసినారా? వీణ్ణి నేను ఎక్కడో చూశాను మామా. అమ్మ నా కొడుకు మొన్న నాతో రూపాయలు ఎక్కువ వచ్చింది కదా, మేకల్ మణికి తోలిచ్చిన కదరా. అంతకు ముందు నాన్న అమ్మ నా కొడుకు అది ఏం పేరు మీద వచ్చినాడు? ఇప్పుడు శివపుత్రుడు అంట. ఇప్పుడు దుకాణమేనాగా గాడ టీవీలో వస్తాంది. ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఇస్తుండీడు. అవునా మామా? నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసా? క్రిస్మస్ రోజు టీవీలో నాన్న సినిమా వచ్చింది, వాడు అదే రోజు అదే గెటప్ లో వచ్చాడు. అవును. 31st రోజు మొన్న నువ్వు చెప్పినట్టు రోబో వచ్చింది, అదే రోజు ఆ గెటప్ లో వచ్చాడు. ఇప్పుడు ఈ రోజు సండే, నువ్వు చెప్పినట్టు శివపుత్రుడు వస్తుంది, వాడు అదే గెటప్ లో. మరి నెక్స్ట్ ఏ గెటప్ లో వస్తాడో?
మావా వచ్చే సండే ఆ. యోగి వేమన్న మావా. ఏమైంది ఒరే దాంట్లో వాడికి బట్టలు నువ్వే. బ్యాంకాక్ లేడీ బాయ్ లైవ్ నో ఐ కాంట్ కస్టమర్ విలియమ్స్ సికింద్రాబాద్ వెయిటింగ్ ఏం మాట్లాడుతున్నావరా? రేయ్, వాడు ఆటో లేదు కదా, విలియమ్స్ వెయిట్ చేస్తున్నాడంట, తీసుకెళ్ళు. ఇంగ్లీష్ లో ఇంత పెద్దగా ఉంది, తెలుగులో ఇంతేనా? ఇంగ్లీష్ నాది తెలుగు నీది ఆటో నాది. నూతి పోరా. నడురా నడు బే నడు చాలు ప్లేస్ ఎక్కడ గారు. ఉందిరా? రే, రే, ఆటో నాది రా. ఎక్కు బే, రన్నింగ్ లా. ఏంట్రా ముందు టైర్లో గాలి తగ్గిపోయింది. రే, రే, రే.